హైదరాబాద్లో రాత్రి ఓ డల్లాన పడ్డదబ్బా. దానికి రోడ్ల మీద నీళ్లు, మొత్తం ట్రాఫిక్ జామ్. రేపు గట్టానలు పడ్డాయనుకో ఆయంత నాలాలు వంగితే ఏంది పరిస్థితి? ఈ చెత్తారం చేపట్టి దోమలు గిట్ల మెట్టబెట్టనంటే అడ్డమైన రోగాలు మోపైతాయి. పతేడి ఇదే కథ. గిసొంటి అన్ని మాట్లాడాల్సింది జిహెచ్ఎంసీ మీటింగ్లా. మేయరు, కమిషనరు, ఆఫీసర్లంతా వస్తారు కాబట్టి ఏదున్నా అడగొచ్చు, జప్పున పనులు చేపియొచ్చు. గంత ముఖ్యమైన మీటింగ్ పెడితే మరేమైందో చూడుర్రి. అటు కారు కార్పొరేటర్లు, ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు. ఇంతకు లొల్లేందంటే మేయర్ మేడము, చిన్న మేయర్ మేడము పార్టీలు మారిండ్రు కాబట్టి రాజీనామా అయ్యాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. టైం వచ్చినప్పుడు ఐశ్వాస తీర్మానం పెట్టుర్రి, అంతేగాని గిప్పుడు లొల్లేందని విజయలక్ష్మి మేడము చాలాసేపే నడిచింది కిసరబసరా. కాంగ్రెస్ కి ఇద్దరే కార్పొరేటర్ గెలిస్తే ఇప్పుడు 17 మంది అయినరు. మరి టీడీపీ నుంచి డైరెక్ట్ బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. ఇది బీఆర్ఎస్ కి వచ్చినప్పుడు మరి ఒక్కళ్ళు రిజైన్ ఇయ్యలేదేంటండి? ఒక్కళ్ళు రిజైన్ అయిపోయిన మినిస్టర్ పదవులు కూడా అనుభవించిండ్రు కదా, అది మర్చిపోయినరా? బతిమిలాడంగా సల్లబడితే కాలం చేసిన పాత కార్పొరేటర్లకు నివాళులు అర్పించి కార్యం నడిచింది. సిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వచ్చిర్రు. అటెంక మళ్ళా గదేలొల్లి. ఆనకాలం వచ్చింది, పబ్లిక్ తిప్పలైతుంది, నాలాలు రిపేర్ చేయలేదు, ఏం పట్టించుకుంటలేరని లొల్లి చేసిరు కార్పొరేటర్లు. ఇంత ముఖ్యమైన మీటింగ్ కు ఆఫీసర్ ఎందుకు రాలేదని జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి మేడం తోటి లొల్లికి దిగేండ్రు. ఇక ఎటు చూడండి, ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్లు ఎట్లా కలవడుతున్నారో. కాగితాలు చింపేసుకునుడే కాదు, కలవడ్డరు కూడా. ఇంతకీ ఇళ్లలోళ్ళేందంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ 3 పార్టీలు ఒకటేనని కమలం పార్టీలు అట్టల మీద రాసుకొస్తే చెల్ మా గాలతోటి దోస్తానేందని పతంగి పార్టీలు ఫైటింగ్ కు తయారైనరు అన్నట్టు. గీలొల్లిలా మీటింగ్ ఎడ నడుస్తుందని వాయిదా వేసింది మేడము. 5-6 నెలల తర్వాత మీటింగ్ పెడితే ఎన్నో ముచ్చట్లు మాట్లాడతారు, పట్నం పబ్లిక్ తిప్పలు తీరుస్తారని ఆశపడితే అంత ఆగమాగం జగన్నాథం. గౌరవ కార్పొరేటర్లు సీట్లలో కూకున్న తక్కువ, లేచి లడా చేసింది ఎక్కువ. ఎంత ఎక్కువ లొల్లి చేస్తే అంత గొప్పగా మీటింగ్ నడిచినట్టు అని అనుకున్నారో ఏమో పో. ప్రోత్సహించిందా?